టాటా ఒక కొబ్బరి నూనె తయారు చేసింది. ఆ కొబ్బరి నూనె లాస్ట్ కి టాటా వాళ్ళు ఒక కోకోనట్ ఆయిల్, సాలిమర్ ఆయిల్ కి ఇచ్చేది వచ్చింది. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, ఆస్వాదిస్తామో, తర్వాత ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. అర్థమైందా? నేను వెస్ట్ బిజినెస్ లోకి వచ్చి 7.5 years అవుతుంది. బిజినెస్ లో ₹1 పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ₹1 లేకుండా స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే అందరూ చేయొచ్చు కదా, చేయొచ్చా లేదా? మరి ఎందుకు చేయరు? కొంతమంది ఎందుకు చేస్తారు? నేను చెప్తా చూడండి. ఒక మైసూరు ఒక రాజు ఏం చేస్తున్నాడు, అందరికి భోజనాలు పెడుతున్నాడు. అందరికి భోజనాలు పరమాన్నాలని పెడుతున్నాడు. రకరకాల విందు మనకు రకరకాల భోజనాలు అన్నమాట. నాన్ వెజ్ 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 రకరకాలు ఒక 20-25 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే అందరూ తింటుండే కానీ అక్కడ మంత్రి ఉన్నాడు. మంత్రి మాత్రం ముట్టుకోవట్లేదు, అస్సలు ముట్టుకోవట్లేదు మంత్రి. ఎందుకమ్మా అని చెప్పి ఏదైనా దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి అని అడిగినాడు. ఎందుకు తినట్లేదు అని అడిగినాడు. లేదు తింటా అని చెప్పినాడు. మళ్ళీ అడిగినాడు, మళ్ళీ తింటా అని చెప్పినాడు. ఇక రాజు కోపం వచ్చింది. నువ్వు అప్పుడు తింటావా లేకపోతే నీ తల తీసేయాలంటే అప్పుడు చెప్తాడు ఏమన్నాడంటే, నాకు రాజుగారు ఆకలి లేదు అంటాడు. ఈ బిజినెస్ లో కూడా ఎవరికి ఆకలి ఉందో వాళ్ళు మాత్రం బిజినెస్ చేస్తారు. ఆకలి లేనప్పుడు బిజినెస్ చేయడు. అర్థమవుతుందా? నేను ఎందుకు అనుకున్నానంటే, నేను బిజినెస్ లోకి వచ్చిన నాకు 13 లక్షల అప్పు ఉంది. అప్పు అయినా ఉండాలి, నొప్పి అయినా ఉండాలి. ఇందులో ఈ బిజినెస్ లో ఏముంది? బయట కిరాణా షాపులు కొనేదేదో ఇక్కడ కొనుక్కొని ఇదే విషయం నలుగురితో చెప్పుకుంటున్నాం. ఈ విషయం ₹1.60 వస్తుంది. 60% ఆఫ్ పార్ట్నర్షిప్ వస్తుంది. సో ఒకసారి ఈరోజు బయట బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ రోజు మనం KFC బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఎంత పెట్టుబడి కట్టాలి? ₹2 కోట్ల గుడ్విల్ ఇవ్వాలి. ఎంత? 2,000 కోట్లు, సారీ ₹2 కోట్ల పెట్టుబడి కట్టాలి ఓన్లీ హైదరాబాద్ లో అయితే. ఇక్కడ ఎట్లా ఉంది నాకు తెలీదు. ఒకవేళ బాగా జూ ఉంది కదా, దాని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం ఫ్రాంచైజీ సరికి 50 లక్షల నుంచి. చెప్పుల షాపు, ఓన్లీ చెప్పుల షాపు మనం ఫ్రాంచైజీ పెట్టడానికి 50 లక్షలు. అర్థమైందా? ఇప్పుడు మరి బయట ఒక పిస్తా హౌస్ నడుస్తుంది, రకరకాల బిజినెస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాంచైజీలు మీరు పిస్తా హౌస్ పెట్టాలని కూడా 50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఎంతమంది 50 లక్షలు రెడీ క్యాష్ ఉందా? కానీ విషయం ఏంటంటే, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 5 పిస్తా హౌస్ పెట్టాడు. ఎన్ని? 5 పిస్తా హౌస్ పెట్టినాడు. 5 పిస్తా హౌస్ కూడా ఇప్పుడు మూసేసే పరిస్థితిలో వచ్చేసినాడు. ఎందుకు అనుకునంటే, వీటి దగ్గర అనుభవం లేదు. క్వాలిటీ ప్రోడక్ట్ ఉండొచ్చు, అనుభవం లేకపోతే నిలబడుతుందా? నిలబడదు. ఎందుకంటే ₹1 కోటి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఆ ₹1 కోటి పోతుంది, అనుభవం మాత్రం మిగులుతుంది. మనం ₹1 పెట్టి అనుభవాన్ని మనం కొనుక్కున్నట్లు లెక్క. అర్థమవుతుందా? సో మన బిజినెస్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓపిక. 2 నుంచి 5 సంవత్సరాలు మనం టైం పెడితే, నేను ఇప్పుడు 18 సంవత్సరాలు పోలీసు డిపార్ట్మెంట్ పెట్టాం. 18 సంవత్సరాలు ఏమొచ్చిందని ఏమీ లేదు. నలుగురిలో పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాదు. నా బ్యాంక్ స్లిప్ పేస్మెంట్ తీసుకుని వెళ్తే 5 లక్షల కంటే ఎక్కువ పర్సనల్ లోన్ ఇవ్వడం. అర్థమైనా వింటున్నారా? 5 లక్షల కంటే నా బిల్లు అంతే. అర్థమవుతుందా? 5 లక్షలు. ఒకవేళ హోమ్ లోన్ కట్టాలంటే మినిమం ఒక 50 లక్షలు వేస్తారు మనం లోన్. కానీ హైదరాబాద్ లో నీకు మినిమం 3 బెడ్రూమ్ ఉండే ఇల్లు కావాలన్నప్పుడు ₹1 కోటి అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఎవరైనా కొట్టడా? 80 నుంచి 90% సొంత ఇల్లు ఉండవు. కానీ ఈ రోజు బెస్టీలో వచ్చి కరెక్ట్ గా 36 నెలల లోపల ₹2.5 కోట్లు పెట్టి 4 రోజుల్లో ఒక పెద్ద ఇల్లు కట్టించాను. ఒకసారి కొంచెం దబాయిసి పట్టాలి. మీకు ఎవరు జాయిన్ అయినా చెప్తాను. నేను ఇందులో కొత్త వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు లేదండి. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఈ రోజే వచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా దిగడానికి సాల్వ్. ఓకే,
సో మీకు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు బిజినెస్ స్టార్ట్ చేయమని నేనేం చెప్పను, ఎందుకంటే బిజినెస్ అనేది చాలా ఈజీ. అలాగే వాళ్ళ మైండ్ లో కనుక మీరు మైండ్ లాక్ చేసుకుని పెట్టుకుంటే, ఈ మైండ్ లాక్ చేసి పెట్టుకుంటే నేను చెప్పేది ఒక్కటి మీకు అర్థం కాదు. మీరెవరు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పండి. ఎందుకనుకుంటే బిజినెస్ చేయాలనుకుంటే జాబ్ కంటే చాలా 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 ఈజీ కాబట్టి మేము బిజినెస్ చేస్తాం. ఒకవేళ జాబ్ కంటే కష్టమైన ఉంటే మీరు బిజినెస్ చేసుకోవడం కాదు. ఎందుకనుకుంటే ఒక 10 లక్షలు నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా బిజినెస్ చేసి స్టార్ట్ చేసుకోండి. 10 లక్షలు కాదు, మీ జాబ్ లోకి వచ్చేటప్పుడు 2000 రూపాయలు మా ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మా నాన్నమ్మ ఒక 4 గంటలు వెయిట్ చేసి వాళ్ళకి ఏదో చెప్పి ఒక 2000 రూపాయల గురించి 4 గంటలు వెయిట్ చేసి ఇంటి బయట కూర్చోబెడితే అక్కడ 4 గంటల సేపు వెయిట్ చేసి ఆయన దగ్గర నుంచి 2000 రూపాయలు తీసుకుని వచ్చి నాకు కానిస్టేబుల్ ట్రైనింగ్ పంపించడానికి, ఉద్యోగం వచ్చేసింది, ట్రైనింగ్ పంపించడానికి 2000 కావాలి. ఆలోచించండి మిత్రులారా, అది నా యొక్క బ్యాక్గ్రౌండ్. కానీ ఈరోజు మీకు బయట ఉంది. ఫస్ట్ అచీవ్మెంట్ ఈ బిజినెస్ నుంచి నేను ఏం చేసిన ఫస్ట్ అచీవ్మెంట్ బయట మీకు కార్ ఉంది కదా, 12 లక్షల బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అచీవ్మెంట్ ఓన్లీ 8 నెలల్లో. మరి జాబ్ లో తీసుకునేటోనే కదా, జాబ్ లో తీసుకునేటోనా కదా, తీసుకునేటోనా అవ్వదు. మా బ్యాచ్ లో 99% మంది తీసుకోలేదు. తీసుకున్నాడు కూడా ఎవరో తీసుకున్నాడు, వాడంతా దాని మీద ఒక ఏమంటారు దాన్ని బట్ట కప్పి వెనకాల సైడ్ లో పెట్టేసినాడు. అది ఎప్పుడు తీద్దామంటే ఇప్పుడు ఒకప్పుడు తీయగ్రా బండ్లు ఆ సినిమా ఉంది కదా, ఎవరు కూడా వాడేదాని సినిమా తీయగ్రా బండ్లు అంటే అప్పుడు ఆవిడ బట్ట తీస్తారు. అది కూడా ఒక 2 నెలలకో 6 నెలలకో పండగకో పప్పానికో లేకపోతే తిరుపతికో యాదగిరికో లేకపోతే ఏదో ఒక దగ్గర బయటకు వెళ్ళడానికి అప్పుడు తీస్తాను. అవునా కాదా? ఇదే కదా. సో నేనేమంటున్నంటే ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను